యశు మళ్ళీ పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇది మందార చెట్టు అండి, వైట్ కలర్ మందార చెట్టు అనమాట. ఇలా ఈ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి, అంటే వాడిపోయాయి. చెట్టుకి చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ వైట్ ఫ్లవర్ ఉంది. చెట్టు మొత్తం మనకి వైట్ ఫ్లవర్సే వస్తాయి, కానీ ఓన్లీ ఇదిగోండి ఈ ఒక్క కొమ్మకి మట్టుకి పింక్ కలర్ వస్తుంది అనమాట. నేను తెంపి చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ఈ పింక్ కలర్ ఫ్లవర్. ఓన్లీ ఈ కొమ్మకు ఒక్కదానికే, ఈ 3 కొమ్మలకేమో వైట్ ఫ్లవర్ వస్తుంది, ఈ కొమ్మకు ఒక్కదానికే ఇలా లైట్ పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఈ చెట్టు పెట్టి ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి చెట్టు అంతా వైట్ ఫ్లవర్స్, ఇక్కడ ఒక్క కొమ్మకి మటుకి ఇలా పింక్ వస్తుంది. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వా? మా మమ్మీ అంటది, ఏందే బుజ్జి దీనికి ఒక్కదానికే ఇట్లా ఎందుకు వస్తుంది అంటే, నాకు కూడా అర్థం కాదు మమ్మీ. మళ్ళీ ఒకటే కొమ్మ పెట్టాను, పెట్టింది కూడా నేనే, ఒకటే కొమ్మ పెట్టా. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆకులన్నీ రాలిపోతున్నాయి. అంటే అంటే ఇప్పుడు చుట్టూ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, పప్పుకి ఎంతమంది తెలుసు, ఎంతమంది అంటారు, కానీ స్పెషల్. ఎస్, ఈ ఫ్లవర్ ఎప్పుడు స్పెషల్. ఎంత బాగుంది చూడండి, నాకు చాలా నచ్చుతుంది. వైట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే నా చెట్టుకే అలా అవుతుందా లేకపోతే ఇలా అవుతుందా అండి, నాకు నిజంగా తెలీదు. అందుకనే చిన్న షార్ట్ పెడుతున్నాను. అలా వస్తాయన్నమాట అన్ని వైట్ ఫ్లవర్స్, ఆ కొమ్మకొక్కదానికి ఇలా పింక్. బ్యూటిఫుల్ కదా.